గారెలు చేస్తున్నా. గారెలకు ఏమేమి వస్తువులు కావాలో చూపిస్తా. కారం, ఉప్పు, మనకు ఇవి నువ్వులు, పల్లీలు మనం నానబెట్టుకొని ఇలా పొట్టు తీసి రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, పచ్చి శనగపప్పు నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకోవాలి, సరిపోతుంది. కరివేపాకు, వేడి నీళ్ళు రెడీ చేసిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఈ మూడింటిని మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇట్లా స్మూత్గా మెత్తగా దంచుకోవద్దు గారెలకు. ఇలా దంచుకోవడం వల్ల గారెలకు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర ఈ మూడింటిని వేసుకోవాలి గారెలలో. పిండి కలుపుకుందాం. ఇవన్నీ వేసి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను మీకు. ఇది వేసుకోవాలి. ఇందులో ఇది బియ్యం పిండి. నేను 2 kgs పట్టించిన బియ్యం పిండి. టూ కేజీకి సాల్ట్ వేస్తున్నా. మనకు సరిపోయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి పిండి టేస్ట్ వేసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పుని. అలాగే కారం, నేనైతే కారం తక్కువగా వాడతా కనుక నాకు సరిపోద్ది. ఇది 2 kgsకి ఇట్లా చేతితో వేసిన అందాజతోటి మనం నానబెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, ఇది కూడా మనం నానబెట్టుకున్నాం కదా ఫస్టే. ఇది వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర మిక్స్ మనం దంచి పెట్టుకున్నది. నువ్వులు, కరివేపాకు, మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో అన్నీ కలిసేలాగా. సాల్ట్ తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తగ్గింది, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నా. కారము గారెలలో తక్కువ వేసుకోండి. ఎక్కువగా ఉంటే కారం కారం టేస్టీగా ఉండేది గారె. మనకు కారం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి అంటుందండి. ఇప్పుడు కొంచెం మాపక వచ్చింది, ఇంకా కొంచెం పడుతుంది. ఇంకా మరి మొత్తం ఇవన్నీ కలిసేలాగా పిండిలో కలుపుకొని ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి. మనం వేడి నీళ్ళు కనుక చేతితోటి ముట్టకండి. ఫస్టే ఇలా స్పూన్ తోటి మొత్తం కలుపుకోండి. ఇలా మనం కవర్కు మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందట మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం గారెలాగా తొందరగా ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం వెంటనే అంటే లేట్ అయిపోతుంది కనుక ఇలా రెడీ చేసుకోండి అన్ని. ఫస్ట్ రెడీ చేసుకున్న గారెల పిండి ఉంది కదా, దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని మనం మిషన్ పైన, ఇది గారెల మిషన్, ఇలా ప్రెస్ చేస్తే మనకు గారె రెడీ అయిపోతుంది. చూడండి, మనకేమైనా తక్కువ అనిపిస్తే ఇట్లా వేలుతోటి కూడా ఇలా సన్నగా చేసుకోవాలి. మనం ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ కాటన్ క్లాత్ పైన వీటిలో ఇలా వేసుకుంటే, కాటన్ క్లాత్ పైనే వేసుకోవాలి గారె అనేది.
మనం ఇలా గారెలన్నీ ఇలా మనం కాటన్ క్లాత్ పైన ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ముందుగా ఇలా పెద్ద సైజులోనే చేసుకుంటాం తెలంగాణలో. ఆంధ్ర స్టైల్లో అయితే చిన్న చిన్నగా నార్మల్గా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసుకొని చేశాను. ఇది తెలంగాణ స్పెషల్ గారెలు. మనం పెద్ద సైజులోనే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా మనం స్టవ్ పైన కంచులు పెట్టుకొని, పెద్ద సైజులో కంచులు ఉండాలి. ఇలా మనకు కంచులు కందేటట్టుగానే ఎక్కువ గారెలు చేసుకోవాలి రెడీ. ఇలా మనం రెడీ చేసుకున్న అప్పాలన్నిటిని గారెల్ని మనం కంచుట్లో వేసుకోవాలి. నేనైతే 1.5 kg ఆయిల్ పోసాను, నాకు సరిపడా. అడవాని ఇంకొంచెం ఇలా అన్నీ మనం కాల్చుకోవాలి. 4 వేసుకుంటారా కంచుట్లో, 5 వేసుకుంటారా, మీ ఆయిల్ని బట్టి వేసుకోండి. చాలా క్రిస్పీగా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీరు కూడా సేమ్ రెసిపీ ఇలాగే ఫాలో అవ్వండి, చాలా బాగుంది గారెలు. లతా కిచెన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాలతో మీ ముందుంటా.